రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దగ్గర కావస్తున్న ఎన్నికల్లో వచ్చిన హామీలు అమలు ఊసేలేదు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ లీడర్లు వాటి అమలును గాలికొదిలేశారు. ప్రజాపాలన పేరుతో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని డెడ్లైన్ తప్ప ఎక్కడా ఒక్క ఇల్లు కూడా నిర్మించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీపావళికి ఇండ్లకు ముగ్గులు పోస్తాం, పేదలకు దీపావళి కానుక ఇస్తాం. ఈ నెల 5, 6వ తేదీల నుంచి దరఖాస్తులను స్వీకరించి గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ఇవి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలు. ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు కావస్తున్నా, దీపావళి పండుగ 10 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. గ్రామ కమిటీల ఏర్పాటు రాజకీయ జోక్యంతో ముందుకు సాగకపోగా లక్షలాది దరఖాస్తులు రావడంతో లబ్ధిదారుల ఎంపిక అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల చొప్పున ఇస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటై 11 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. కనీసం దీనికి సంబంధించిన ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. ప్రజాపాలన దరఖాస్తుల సందర్భంగా రాష్ట్రంలో దాదాపు 82,000 పైచిలుకు మంది ఇళ్లు మంజూరీకి దరఖాస్తు చేస్తున్నారు. మొదటి ఏడాది 4.5 లక్షల ఇళ్లను మాత్రమే మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం కనీసం ఇందుకు అవసరమైన నిధులను కూడా పూర్తిగా బడ్జెట్లో కేటాయించలేదు. సుమారు 22,000 కోట్ల పైచిలుకు నిధులు అవసరం కాగా బడ్జెట్లో మాత్రం కేవలం 7,740 కోట్లు మాత్రమే కేటాయించడం విశేషం. వచ్చే 4 ఏళ్లలో మరో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని మంత్రి ఇటీవల విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఇంతవరకు మొదటి విడత 4.5 లక్షల మంది లబ్ధిదారుల ఎంపికే పూర్తి కాలేదు. గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మొదలు ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపికకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆయా వర్గాల నుంచి సభ్యులను నియమించాల్సి ఉండగా ఇవి పూర్తిగా రాజకీయ పార్టీ కమిటీలుగా మారిపోయాయనే విమర్శలు గుప్పమన్నాయి. అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న వారికే కమిటీల్లో చోటు కల్పిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రాజకీయ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగే అవకాశం లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం నిధులిచ్చినా ఇవ్వకపోయినా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల ప్రకటించారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం గతంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా కేంద్రం నుంచి సాధ్యమైనంత ఎక్కువ ఇండ్లు రాష్ట్రానికి మంజూరు చేయించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఒక్కో ఇంటికి కేంద్రం 1,20,000 మాత్రమే మంజూరు చేస్తుంది. అందులో రాష్ట్రం వాటా ప్రకారం 3.5 లక్షలకు పైగా కలుపుకొని లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఇండ్ల కోసం ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది కేవలం 7,740 కోట్లు మాత్రమే. అవసరమైన నిధుల్లో కేటాయించింది 1/3 మాత్రమే. మిగిలిన 2 నిధులు ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇస్తుందో స్పష్టత లేదు. మంత్రి మాత్రం కేంద్రం ఇచ్చినా ఇవ్వకుండా ఇండ్లు నిర్మించి తీరుతామని ప్రకటిస్తున్నారు. మార్చి నెలలో ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం 7 నెలలు పూర్తయి 8వ నెల నడుస్తున్నా ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడాన్ని బట్టి ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. గృహ నిర్మాణ పథకానికి సంబంధించి ఇతర రాష్ట్రాలు కేంద్ర నిధులను ఎలా వాడుకుంటున్నాయో అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో మన రాష్ట్ర అధికారులు అధ్యయనం నిర్వహించారు. ఏపీ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో పీఎం ఆవాస్ యోజన నిబంధనల ప్రకారమే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుండడం, కర్ణాటక, మహారాష్ట్రలో మాత్రం పీఎం ఆవాస్ యోజనను అమలు చేస్తూనే దానికి సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా మరో గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిధులు మాత్రం పీఎం ఆవాస్ యోజన పథకం మాదిరిగానే మంజూరు చేస్తోంది. పీఎం ఆవాస్ యోజన పథకం కింద లబ్ధిదారుల ఎంపిక కేంద్రం చేపడుతుండగా రాష్ట్ర గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల ఎంపిక రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. 2 పథకాలకు నిధులు ఒకేలా ఉండడంతో ఆ రాష్ట్రాలపై పెద్దగా ఆర్థిక భారం పడడం లేదు. మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉన్నా కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్రం తమ వాటా కలపక తప్పదు.